హలో అండి, వెల్కమ్ టు మన హోమ్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా అండ్ ఈజీగా నాటుకోడి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేను దీనికోసం 2.5 LB కంట్రీ చికెన్ తీసుకున్నాను. అంటే 1 kg కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ చికెన్ని వాష్ చేసుకుని దాంట్లో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోండి. అప్పుడు ఉప్పు బాగా పడుతుంది ముక్కకి. ఫస్ట్ మనం ఒక ఆనియన్, హాఫ్ టమాటో అండ్ 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. నేను పెద్ద టమాటా తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక హోల్ గరం మసాలా ఐటమ్స్, ఇంకా సన్నగా తరిగిన ఆనియన్ అండ్ టమాటో అండ్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం, ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఇంకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఇదిగోండి, ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఫుల్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయి ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడరు, ఇంకా కొంచెం అంటే ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడరు అండ్ మీ టేస్ట్ని బట్టి, మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు తినగలిగినంత 2 to 3 స్పూన్స్ కారం వేసుకొని కలుపుకోండి. ఇవన్నీ వేసాక జస్ట్ 1 minute కుక్ చేస్తే చాలు. ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వెంటనే చికెన్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ని 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో చికెన్లో నుంచి నీరు వస్తుంది. అది ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలా చేయడం వల్ల చికెన్ నీచు వాసన రాకుండా ఉంటుంది. చూసారా, చికెన్లో నుంచి నీరు బయటకు వచ్చింది. ఇలా రావడానికి నాకు 10 to 15 minutes టైం పట్టింది. ఇప్పుడు ఈ వాటర్ని ఎవాపరేట్ అవ్వనిద్దాం. ఇదిగోండి, వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోయింది. ఇప్పుడు దీంట్లో సరిపడినన్ని నీళ్లు పోసుకుందాము. నేనైతే ఇలా ముక్కలు మునిగే వరకు పోసాను. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. నాకు ఉప్పు తక్కువైంది అనిపించింది, అందుకని 1 స్పూన్ వేసాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని 5 whistles వచ్చే వరకు ఉంచుదాం. అప్పుడే మనకి ముక్క మెత్తగా జ్యూసీగా ఉంటుంది. పూర్తిగా ప్రెషర్ పోయాక ఇది తింటే వేడివేడి అన్నంలోకి కానీ గారెల్లోకి కానీ అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి.